ఓరి నాయనో! నువ్వు వీడియో చేస్తే చెయ్యి, లేదంటే వదిలేసి యూట్యూబ్ నుంచి వెళ్ళిపోయినా గానీ మమ్మల్నయితే ప్రతి ఫ్రంట్ కెమెరాసి ఏదో ఒక రోజొచ్చి నీకెప్పుడో నచ్చిన రోజొచ్చేసి వీడియోస్ అప్‌లోడ్ చేస్తావు అనుకోకండి. నాకైతే కొంచెం వర్క్స్ అంటే ఏం లేదు. నా ఫోన్‌లో రీచార్జ్ అయిపోయింది. అందుకే నేను వీడియోస్ చేయకుంటుండెను. అలా కాదురా. అందుకే వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయడం అవ్వలేదు. ఇకపై నుంచయితే వస్తాయి. ఒక 2, 3 డేస్‌లోపు వచ్చేస్తుంటది ఒక్కొక్క వీడియో, షార్ట్ వీడియోస్ అయినా. ఇకపై నుంచయితే షార్ట్ వీడియోస్ అలానే ఫుల్ వీడియోస్ కూడా వస్తుంటది. మీరైతే మంచిగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి మళ్ళీ కొత్త వీడియోస్ అయితే వస్తూనే ఉంటది. అండ్ అలానే ఇవాళ నా వర్కయితే మా ఊళ్ళకైతే కాపలా కాసుకోవడమే. మా ఊళ్ళని తీసుకొనొచ్చేసి ఇటు మేపిద్దామంటే గడ్డి లేపోయేసరికి నేనైతే అనవసరంగా చెట్టుకెక్కేసి ఆ చెట్టు కొమ్మలైతే నరుకుతా ఉంటే ఈ పక్షి పిల్లల పట్టు కూడా కింద పడిపోయింది. పక్షి పిల్లలేమో కింద పడిపోయినుంది. నేనొచ్చేసరికి చూసేసరికి సరేలే ఇంకేం చేద్దాము, పైన తీసుకెళ్ళి పట్టు వదిలేద్దామంటే కొమ్మ లేదు. అలానే వదిలేస్తే వీటికి ఇక్కడ బయట ఎక్కడన్నా వదిలేస్తే ఇవి చిన్నపిల్లలే గానీ ఎగురుతున్నాయి. దానివల్ల ఎటు పడితే అటు వెళ్ళిపోయిందనుకో, ఒకవేళ చీమలు గానీ, పావులు గానీ తినేస్తదనేసి సరేలే బ్రతికితే బ్రతుకుతది, లేదంటే చస్తాయనేసి నేనే తీసుకొచ్చేసాను. ఇవైతే దీనికన్నా చిన్నవి పెంచుకుందామని చెప్తా ఉన్నారు. సో, అందుకే నేను కూడా తెచ్చి పెంచుకుందామని ట్రై చేశాను. మరి చూద్దాం. ఇవాళైతే December 26 బ్రతుకుతాయో లేదో చూడాలి వీటికైతే. ఇవైతే మేత కూడా ఆల్రెడీ పట్టేస్తున్నాయి. ఎగురుతున్నది. సో, నేనైతే చాలా కష్టపడ్డాననమాట వీటిని పట్టుకోవడానికి. అండ్ ఇవి బ్రతుకుతాయో లేదో చూద్దాం. వీటికైతే ఒక గూడైతే తయారు చేస్తాను రేపటిలోగా. వీటికైతే ఒక మేము గూడంటాంలే, దీన్ని గూడే అంటారు కదా! సో, ఏమంటారో నాకు తెలీదు. ప్రస్తుతానికి మా భాషలో మేము గూడనేసి అంటాము. ఈ గూటినైతే తయారు చేసేసాము. ఈ పక్షి గూటినైతే ఇక్కడైతే పెట్టాలనుకుంటున్నాను. ఈ గువ్వ పిల్లల్ని ఇక్కడైతే పెట్టేస్తాను నేను. ఆ గూడైతే నాది కాదు, మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంది. అందుకే నేనైతే తీసేసుకున్నాను. సరేలే అనేసి నెక్స్ట్ డే నాకైతే ఖాళీయే. ఇంటికి చూసారు కదా! ఇక్కడైతే మిరపకాయలు, అలానే రాగి, మా భాషతోటైతే వీటిని చిక్కుడుకాయలని పిలుచుకుంటాము. మరి మీరేమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఎర్ర చిక్కుడుకాయలని పిలుస్తాము. రాగి, మిరపకాయలు, చిక్కుట్లో కాపలనేది పెట్టేసి మా ఇంట్లో వాళ్ళైతే ఇక్కడ వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోయారు. ఇవాళైతే నాకు ఖాళీ. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్